దగ్గర నుంచి ఉలవచారు దగ్గర నుంచి ఆల్ ఐటమ్స్ ప్లేట్ల మీద అరిటాకు వేసిన ఆ తర్వాత కీరా ముక్కలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అంటే తర్వాత అర్థమైంది పెట్టేసేటప్పుడు అది క్లీనింగ్ ఈజీగా ఉంటుందని అవన్నీ నాకు తెలియదు. బట్ అది చిన్న ఫుడ్ అయితే చాలా మీ కడుపు నిండా స్వీట్తో సహా చాలా బాగుంటుంది. అన్నీ బాగున్నాయి నిజంగా. ది బెస్ట్ క్యాట్. నేనైతే 3 నెలల తర్వాత నా డైట్ వదిలేసి ఇవాళ ఫ్లెష్గా తిన్నాను. నాకు ఎక్కువ అయ్యా కూడా ఇంకొక ముద్ద పెట్టండి ఉలవచారు బాగుంది అని చెప్పేసి ముందు వేయించుకోవాలి తిన్నాను అనమాట. బేసిక్గా మా ఫంక్షన్స్లో మాకు తినడానికి కుదరదు. ఇలా బెస్ట్ ఫ్రెండ్స్ ఫంక్షన్స్కి వచ్చినప్పుడు మాత్రమే ఫుడ్ ఎంజాయ్ చేయడానికి ఉంటుంది అనమాట. ఈరోజు అలాంటప్పుడు బాగాలేకపోతే కొంచెం అసంతృప్తిగా వెళ్ళేవారు. బట్ ఈరోజు ఫుల్ తృప్తితో ఇంటికానే ఇది బెస్ట్ క్యాటరర్స్ వాళ్ళని ఇప్పటికే చూస్తున్నామని కాదు, ఎందుకంటే వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు. నార్మల్గా నిజంగా ఎవరైనా కష్టపడి భోజనం పెడితే మాకు అయ్యా నాకైతే ఉందండి. నేను ఆల్రెడీ మా ఫంక్షన్కి ఒకసారి చేశాను, చాలా బాగా టెన్షన్లో కూడా చాలా మంచి ఫుడ్ చూపించారు. ఒక ఐటెం కాదు, 2 ఐటమ్స్ కాదు, ప్రతి ఐటెం కూడా చాలా తీసుకుని ప్రతిది కూడా ఉప్పుగా సహా చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్క ఐటమ్ తెలిసింది. రాజీ మునక్కాయ కర్రీ కానివ్వండి, కానివ్వండి, పన్నీర్ టిక్కా మసాలా కానివ్వండి, పనసకాయ బిర్యానీ. పనసకాయ బిర్యానీ మటన్ బిర్యానీ కన్నా టేస్టీగా చాలా బాగుంది. ఫస్ట్ టైం పనసకాయ బిర్యానీ పనసకాయ జాకీ అండ్ ఇంకోటి వడియాల విషయం చెప్పాలి. వడియాల ఆయిల్ ఇలా ఉంటాయి వేరే దగ్గర. వడియాలు కూడా చాలా ఫ్రెష్గా తీసుకున్నారు. సో ప్రతి కొంచెం మీకు ల్యాగ్ ఎక్కువైనా అదే మా మనసులో అలా చెప్పలేదు చెప్పండి. ఇవన్నీ తిన్నాక సమ్మర్ సీజన్ మామిడి పండు లేకపోతే బాగోదు అనుకుని అలా వచ్చేలోపు మామిడి పండు ఇచ్చారు. చాలా వెరీ రేర్. పనసకాయ బిర్యానీ చాలా బాగుంది. మరో ఏంటంటే ఇందులో నాకు డెలిషియస్గా అనిపించింది ఏంటంటే స్పైసీగా. అంటే మనం ఎక్కడికైనా మనం ఎవరైనా తిన్నాము ప్రతి స్పైసీ ఉంటుంది, ఆయిల్ ఉంటుంది, మసాలాస్ ఎస్పెషల్లీ పన్నీర్ రియల్లీ జనరల్ ఏంటంటే పన్నీరు కర్రీ చేస్తారు, గ్రేవీ మీ కాన్సన్ట్రేట్ చేస్తారు, కానీ అంత స్మూత్గా ఉంటుంది పన్నీరు. నేను అదే అడిగా, మన వాళ్ళని అడిగా నేను చెప్పండి మ్యాంగో డజన్ సార్ మా ఇది మ్యాంగోస్ కూడా బంధన్పల్లి మ్యాంగోస్ ఆర్గానిక్ మ్యాంగోస్. నేను అడిగా, మన వాళ్ళని అడిగా ఇది ఎక్కడ అంటే కూకట్పల్లి అంటే హైదరాబాద్ బేస్గా హైదరాబాద్ అని యాక్చువల్లీ విజయవాడ. కాకపోతే నేను ఎగ్జాక్ట్గా నేనేం చెప్పానంటే ఇందాక మా వాళ్ళు చూస్తున్నప్పుడు ఇది రిలేటెడ్ తెలంగాణ పక్క ఆంధ్ర మన కృష్ణా జిల్లా చెప్పాను. ఎందుకంటే కృష్ణా జిల్లా అయితే అది అప్పుడు కరెక్ట్ మాది విజయవాడ. డెఫినెట్గా అంటే నేను అడిగి తీసుకున్నాను. నేను ఇందాక అబద్ధం ఉంటుంది నాకు కార్డు ఇవ్వండి ఒకసారి అని అడిగి, ఎందుకంటే దగ్గరలో నాకు ఫంక్షన్ ఉంది, అందుకోసం నేను అడిగాను. నెక్స్ట్ వెరీ నైస్, థ్యాంక్ యూ సార్. క్యాటరింగ్ ఏర్పాటు చేశారు చాలా. సో శుభకార్యాలు ఎనీ అకేషన్స్ రమేష్ గారికి సంబంధించింది. సో ఆల్ ది బెస్ట్ రమేష్ గారు. చాలా ఫుడ్ అడగకముందుకే బాగుందని చెప్పి విజిటింగ్ కార్డ్ తీసేసుకున్నాం. మీరు కూడా ఒకసారి విజిటింగ్ కార్డ్ చూడండి. ఇది విజిటింగ్ కార్డ్ మామూలు విజిటింగ్ కార్డు కాదు, చాలా రోజుల వరకు గుర్తుంటుంది మీ అందరికీ. ఎందుకంటే అంత అద్భుతమైన ఫుడ్ వెజిటేరియన్లో చాలా బ్రహ్మాండంగా ఉంది. నేనైతే ఒక 5 స్టార్ హోటల్ 7 స్టార్ హోటల్లో తిన్నాను జరిగింది, కానీ అక్కడ కూడా నాకు ఇంత బాగుంటుందని నేను అనుకోను. ఇంతకన్నా బ్రహ్మాండంగా ఉంది. ప్రతి ఐటెం కూడా చాలా చాలా బాగుంది. నేను యాక్చువల్ రైస్ మేనేజ్ చాలా రోజులైంది. ఇవాళ వీళ్ళకు చూసి నాకు తినాలనిపించి మళ్ళీ మొత్తం తిన్నాను. అండ్ ట్రెడిషనల్గా ముఖ్యంగా కరెక్టాగ్లో పెట్టి అన్ని మన స్వీట్స్ కానీ హాట్స్ కానీ ఫుడ్ కానీ బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా మీ పులిహోర మాత్రం మర్చిపోలేదు, సూపర్ అండి, చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ క్యాటరింగ్, బెస్ట్ క్యాటరింగ్. అవును సార్, బెస్ట్ క్యాటరింగ్ సంప్రదించాలి. అద్భుతమైన ఫుడ్ ఉంది. థ్యాంక్ యూ. నేను కూడా అతి త్వరలోనే మా బర్త్డే కొంచెం కానీ నా 50th యానివర్సరీ 25th యానివర్సరీ కానీ ఏదో దానికి మీకే సరి గుడ్ లక్. థ్యాంక్ యూ.
చేయండి. కింద నెంబర్స్ అయితే ఇచ్చేస్తున్నాను. మీకు కావాలంటే కనుక మరి సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ రమేష్ గారు. ఫుడ్ చాలా బాగుంది. మెయిన్గా నేను డెజర్ట్స్ ఫ్యాన్ కాబట్టి నాకు రబ్బీ నచ్చుతుంది. చాలా ఎవ్రీథింగ్ ఇస్ నైస్. మెనూ బాగుంది, పచ్చళ్ళు బాగుంది, అన్నీ అదే కాబట్టి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ క్యారెక్టర్స్. దేనికి తగ్గట్టే బెస్ట్ కావాలి. థ్యాంక్ యూ. అంటే మ్యాంగో పల్ప్ తోటి కట్ చేసి బెస్ట్ కేటరర్స్ నుంచి ఈరోజు తిన్నాము. చాలా బాగుంది. ఆడకూడదు ప్రీవియస్ ఈవెంట్స్ ఈవెంట్స్ ఆల్ ద టైమ్ వచ్చి ఎక్కువ ఆడియో నేను హ్యాపీ టు సీ యూ. Everything is good and season wise the mango is also good. Very happy. Thank you so much. హాయ్ గైస్, ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ నేను ఇంకా స్వీట్స్ మొత్తం టేస్ట్ చేయలేదు. సో ఇంకా ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు టేస్ట్ చేసింది అయితే అదిరిపోయింది. ఇంకా తినాలనిపిస్తుంది, ఏదో ఒకటి తినేయాలి అని చెప్పేసి అనిపిస్తుంది. సో బెస్ట్ క్యాటరింగ్ ఫుడ్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీకు కూడా మంచి ఈవెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు మంచిగా ప్రొవైడ్ చేస్తారు. చాలా హైజీనిక్గా ఉన్నారు. మాస్కులు, గ్లౌజెస్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు మంచిగా విత్ కెమెరామెన్ కూడా వచ్చారు, మైక్ కూడాను. సో మంచి టీమ్. సో నాకు కూడా మంచిగా అనిపించింది. ఇంకెప్పుడైనా నాకు ఏమైనా ఈవెంట్స్ ఉంటే నా పర్సనల్గా నేను వెళ్ళే కాంటాక్ట్ అవుతాను. మీరు కూడా వెళ్ళే కాంటాక్ట్ అవ్వండి. హాయ్ గైస్, ఇప్పుడే లంచ్ చేశాను. ఫుడ్ ఐటమ్స్ అయితే అదిరిపోయాయి. అసలు హైజీనిక్గా వీళ్ళు సర్వింగ్ కూడా చాలా బాగుంది. చాలా హ్యాపీగా అనిపించింది. కడుపు నిండా తిన్నాను నేనైతే. పప్పు అండ్ క్యాబేజ్ పచ్చడి ఉంది, హైలైట్. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫైనల్గా నేను మ్యాంగో రబ్బీతో ఫైనల్ టచ్ ఇస్తున్నా. ఇది కూడా టేస్ట్ చేసి చెప్తా. సూపర్, అదిరిపోయింది. నేను బేసిక్గా డిజర్ట్స్ ట్రై చేసి ఒక 2 స్పూన్స్ తిని వదిలేస్తా. ఇది చాలా బాగుంది. మొత్తం ఫినిష్ చేస్తా ఈరోజైతే. అండ్ మీరు కూడా ఏదైనా ఈవెంట్స్, మీ ఇంట్లో ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా బెస్ట్ క్యాటరీస్కి కాంటాక్ట్ అయితే వాళ్ళు మంచిగా ప్రొవైడ్ చేస్తారు ఫుడ్ ఐటమ్స్. అండ్ వీళ్ళు హైజీనిక్గా మంచిగా సర్వ్ చేస్తున్నారు కూడా. సో ప్లీజ్ కాంటాక్ట్.